బ్రౌన్ రైస్తో చేసిన పెరుగన్నం అంటే ఇది. బియ్యం ఒక రోజు ముందు నానబెట్టుకోండి. పెరుగన్నంకి అయితే కొంచెం బ్రౌన్ రైస్ గట్టిగా ఉంటాయండి, పొట్టు తీయరు కదా. గట్టిగా ఉండడం వల్ల కొంత తొందరగా ఉడకదు. ఆ నానిన బియ్యం అయితే బాగా ఉడుకుతాయండి. నైట్ను అన్నం వండేసి దగ్గరగా 10-12 విజిల్స్ దాకా పెట్టాలండి పెరుగన్నానికి అయితే. మామూలు తినే అన్నం అయితే కొంచెం మీరు గట్టిగా తినేటట్టుంటే గట్టిగా పెట్టుకోండి. కానీ పెరుగన్నానికి అయితే గట్టిగా ఉండకూడదండి, బిగిసిపోతుంది, చాలా గట్టిగా అయిపోతుంది. అందుకని కొంచెం మెత్తగా చేసుకోవాలి. నైటే అన్నము పాలు 2 కాగిచ్చేసి అన్నం వండేసి ఈ 2 కొంచెం చల్లగా అయినాక కొద్దిగా పెరుగు వేయండి తోడికి. శీతాకాలం చలికాలంగా ఉన్నప్పుడు తొందరగా తోడుకోవటం లేదండి. అందుకని మీ ఇంట్లో ఏది గ్రీన్ ఆకు ఉంటే అదే, కరివేపాకు కానీ, పుదీనా కానీ, కొత్తిమీర కానీ, ఒక పచ్చిమిర్చి కానీ వేసి తోడు పెట్టండి. మనకి 5-6 ఆ టయానికి తోడిపోతుంది ఉదయం. చాలా బాగుంటుందండి. అప్పుడే ఉల్లిపాయ కూడా వేసేయండి. నేనైతే పెరుగు పచ్చిమిర్చి వేయలేదండి, ఒక కరివేపాకు వేసాను. బాగుంటుందండి, ఊరి మంచిగా చాలా రుచిగా ఉంటుంది. దీనికి కొద్దిగా ఆవకాయ పచ్చడి కానీ, కొద్దిగా పండుమిర్చి పచ్చడి కానీ చాలా బాగుంటుందండి. ఎందుకంటే పెరుగు పుల్లగా ఉంటుంది కదండి పెరుగన్నం, అందుకని పులుపు పచ్చళ్ళు ఏం బాగోవు. ఒక కారం ఉన్నాయో బాగుంటాయి. అల్లం చట్నీ ఇదంతా చాలా బాగుంటుంది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. ఇది చాలా గుడ్ ఫుడ్ అండి. ఇది ఇంట్లో వారంలో 2 సార్లు తీసుకోండి. మీకు రోజు టిఫిన్లు అలవాటు ఉన్న వాళ్ళు పెరుగన్నం తినలేరు కాబట్టి వారంలో 2 సార్లు తీసుకోండి. చాలా బాగుంటుందండి, చాలా హెల్తీ. చిన్నపిల్లలకి టిఫిన్తో పాటు పెరుగన్నం కూడా కొద్దిగా అలవాటు చేయండి. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళ పెరుగన్నం అలవాటు అవుతుంది. మీరు కొంచెం తింటే పిల్లలు కూడా కొద్దిగా తింటారండి. మీరు టిఫిన్ తిని పిల్లలుగా పెడితే వాళ్ళు తినరు.